Sorry for the interruption. I would like to invite the Dr. G. Vivek Venkat Swamy sir for addressing the gathering. అందరికీ నమస్కారం. కాకా గారి 10వ వర్ధంతి రోజు ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే మా మిత్రులు తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీలో అందరి చోట్ల కూడా తెలంగాణ ఇవ్వాలని చెప్పి మేమందరం లీడ్ చేసిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు కాకా వెంకటస్వామి గారి అల్లుడు డాక్టర్ పి శంకర్రావు గారు, మన వర్ధనపేట్ ఎమ్మెల్యే గారు నాగరాజ్ గారు, అలాగే కాలేజ్ ఇన్స్టిట్యూషన్ సెక్రటరీ మాజీ మంత్రి వర్యులు ఇప్పుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు, పెద్దపల్లి ఎంపీ షైనింగ్ ఇన్స్పిరేషన్ ఫర్ ద యూత్ గడ్డం వెంకటస్వామి గారు మన్మడు గడ్డం వంశీకృష్ణ గారు, మన కాలేజ్ కరెస్పాండెంట్ సరోజ గారు, అలాగే మా ఇద్దరు సిస్టర్స్ వీణా ఇంకా విజ్జి, ఇంకా ఈ కార్యక్రమంకి వచ్చిన మా డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్స్ ఆఫ్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ డియర్ స్టూడెంట్స్. కాకా గారి గురించి ఇప్పుడే చాలామంది మాట్లాడడం జరిగింది, కానీ నేను 2 అంశాలు చెప్పాలని ఉంది. ఎందుకంటే కాకా గారు చనిపోయి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడ వెళ్ళినా కానీ కాకా గారి కొడుకు అని చెప్పినప్పుడు అందరు కూడా ప్రేమగా నన్ను పిలిచి నాకు నా సమస్యలు అర్థం చేసుకొని ఎక్కడ కూడా ఆ గౌరవం ఏదైతే కాకా గారికి వారు ఇచ్చేవారో అదే ఆ రెస్పెక్ట్ మాకు ఇస్తూ ఈ కాకా గారిని గుర్తించుకొని ఎక్కడ పోయినా కానీ కాకా గారు ఇక్కడ హెల్ప్ చేసినారు, ఈయనకు ఉద్యోగం ఇప్పించినారు, ఈయనకు కాలేజ్లో సీట్ ఇప్పించినారు అని చెప్పి అన్ని చోట్ల కూడా ఇదే గుర్తించుకుంటుంటారు. నాకు కూడా అనిపించింది నిజంగానే కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు బీద ప్రజల గురించి ఆలోచించేవారు. అందు గురించి ఈ ఇన్స్టిట్యూషన్ స్థాపించినప్పుడు కేవలము ఎవరైతే బయట చదువుకోలేరో కంపార్ట్మెంటల్లో పాస్ అయిన వాళ్ళని కూడా ఈ ఇన్స్టిట్యూషన్లో తీసుకునేవారు. వారు ఇదే చెప్పేవారు, ఏదేమైనా కానీ ఎవరు ఏమనుకున్నా కానీ ఎవరికైనా అడ్మిషన్ కావాలనుకుంటే రావాలి ఈ ఇన్స్టిట్యూషన్కి, మేము ఇక్కడ మంచిగా చదువులు చదివిస్తామని చెప్పి ఈ ఇన్స్టిట్యూషన్స్లో నిజంగా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏదైతే బయట ప్రైవేట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ లెవెల్లో మేము ఈ ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తున్నాము. ప్రత్యేకంగా మా ఫ్యాకల్టీ మెంబర్స్, మా ప్రిన్సిపల్స్, మా ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణతోని ఒక ప్యాషన్తోని, ఎందుకంటే ఇక్కడ చాలామంది వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ ఉంటారు, వీళ్ళను ఎట్లా పైకి తీసుకురావాలి, వీళ్ళకి ఎట్లా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి సిటిజన్స్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. దాంతోపాటు విద్యతో పాటు వీళ్ళకు స్కిల్ డెవలప్మెంట్, ఎందుకంటే పాస్ అయిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలు రావాలంటే వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ అవసరము. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఈరోజు కాకా గారి వర్ధంతి రోజు కరెస్పాండెంట్ గారు ఇప్పుడే చెప్తున్నారు, మా స్టూడెంట్స్ని నేను ట్రైన్ చేయాలని ఈరోజు వారినే ఈ మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పి వారికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడే కరెస్పాండెంట్ గారు చెప్పినట్టు నాక్ రావడం అంటే నేషనల్ అక్రెడిషన్ అన్నమాట. ఇది కేంద్రం యూనివర్సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో వారు అక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎట్లా ఉన్నారు, స్టూడెంట్స్ ఎట్లా చదువుకుంటున్నారు, ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయా లేదా, వీళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదా స్టూడెంట్స్కి, ఈ ఇన్స్టిట్యూషన్స్లో పాస్ అయిన తర్వాత వీరికి సరిగా ఉద్యోగాలు కల్పిస్తున్నారా లేదా అని చెప్పి ఆ ఎక్స్టెంట్ వరకు నాక్ వారు సర్వే చేస్తుంటారు.
దాంట్లో నిజంగానే అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్ డిగ్రీ కాలేజ్కి ఆ రోజు ఏ కేటగిరీ రావడము చాలా గొప్ప విషయము. వారందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను మేనేజ్మెంట్ స్టాఫ్కి. ఎందుకంటే చాలా కష్టపడి వారు ఈ అక్రెడిషన్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు లా కాలేజ్లో కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. అతి త్వరలో దానికోసం కూడా ఆ అక్రెడిషన్ రావాలని చెప్పి మేము అప్లై చేస్తున్నామా ప్రాసెస్లో ఉన్నాము. త్వరలోనే అది కూడా వస్తుంది. ఎందుకంటే చాలామందికి తెలుసు మన లా కాలేజ్లో ఇండియా టుడే సర్వే చేసినప్పుడు టాప్ 25 కాలేజెస్లో మన బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ దాంట్లో ఇండియా టుడే సర్వేలో రావడం జరిగింది. అక్కడ కూడా చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. మా దగ్గర ఎల్ఎల్ఎంలో నంబర్ 1 స్టూడెంట్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్ నుంచి 2 years బ్యాక్ రావడం జరిగింది. అంటే అక్కడ కూడా 4 జడ్జెస్ మన అంబేద్కర్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ నుంచి పాస్ అయిన వారు 4 జడ్జెస్ కూడా వారు పాస్ అయ్యి వారు జడ్జెస్ కావడం జరిగింది. గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ చాలామంది అనుకున్నారు నిజంగానే కాకా అంబేద్కర్ కాలేజ్లో ఎట్లా ఉంటుంది ఎడ్యుకేషన్ అని చెప్పి. కానీ ఇక్కడ ఒక మంచి పద్ధతిగా ఒక ప్రోత్సహిస్తూ స్టూడెంట్స్కి అందరికీ కూడా. అంతేకాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పాను నేను, మా ఎన్సీసీ ఏదైతే ఉందో మా ఎన్సీసీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ తెలంగాణ. అంత మంచి ట్రైనింగు వారు ఆ పేరు సంపాదించుకోవడం జరిగింది. మేమందరూ ఇదే కోరుతున్నాను అందరి స్టూడెంట్స్కి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇక్కడ డొనేషన్ లేదు. మీరు మంచిగా చదువుకుంటే మీ ఫీజు కూడా మాఫీ ఉంది. నిజంగానే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇట్లా ఫ్రీ ఎడ్యుకేషన్ రావడము చాలా మంచి విషయము. ఈ మంచి ఆపర్చునిటీ తీసుకోవాలి. ఎందుకంటే మేము మొదలు ఈ స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు నిజంగానే సక్సెస్ఫుల్ ఉంటుందా లేదా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏదైతే ఫీజు మీరు పే చేస్తున్నారో ఆ మొత్తం ఫీజు రీఎంబర్స్మెంట్ కావడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అవైల్ చేస్తున్నారు ఈ స్కీమ్ని. ఇదే చెప్తున్నారు, సుమారు 50 లక్షల వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తున్నాము. స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ స్కీమ్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు వారికి ఇంతకుముందు చెప్పినట్టు వారు ఎడ్యుకేటెడ్ కాదు, కేవలం 10th క్లాస్ ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. కానీ అందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉండాలి. వీళ్ళు పైకి ఎదగాలంటే మంచి ఎడ్యుకేషన్ ఉన్నప్పుడే మనము సర్వీస్ చేయవచ్చు సొసైటీలో అని చెప్పి ఆ ఆలోచనతోని ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభం చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మన స్పీకర్ ప్రసాద్ గారు కూడా రావడము, నాగరాజ్ గారు వారు వచ్చి మా స్టూడెంట్స్కి మోటివేట్ చేస్తూ ఈ ఇన్స్టిట్యూషన్స్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి వారు ఏదైతే ఇంతకుముందు అడ్వైజ్ ఇచ్చారో డెఫినెట్లీ ఫాలో చేస్తాము. ఎందుకంటే వచ్చి కూర్చున్నప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, మంత్రి గారు, అరే వివేక్ ఎప్పుడు చేస్తున్నారు మీరు దీన్ని ఆటోనమస్ అని చెప్పి వారు అడగడం జరిగింది. అంటే మనము ఈ ఇన్స్టిట్యూషన్ని మన పైన ఉంది ఆ రెస్పాన్సిబిలిటీ. మనం ఎంత మంచిగా చదువుకొని ఎంత మంచిగా విద్య నేర్పిస్తామో మనకు ఆ మంచి పేరు వస్తుంది. మాకు కూడా మేనేజ్మెంట్కి ఒక మోటివేషన్ అన్నమాట. ఎందుకంటే ఆటోనమస్ చేయాలంటే చాలా ఖర్చులు అవుతాయి, చాలా డిఫికల్ట్ ఆటోనమస్ స్టేజ్కి రావడానికి. సో మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తే త్వరలోనే మనం ఆటోనమస్ కూడా చేసుకునే ప్రయత్నాలు చేస్తామని చెప్పి మీ అందరికీ చెప్తూ మళ్ళొకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, నాగరాజ్ గారికి వీళ్ళ ముగ్గురికి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్. Thank you so much for your inspirational message, sir.